అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి నా ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు, నేను గత 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా అనేక పదవులు చేసి ఉన్నాను. పార్టీ పదవులు, సిఇసి మెంబర్గా, రాష్ట్ర అడిషనల్ సెక్రటరీగా, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. కానీ నేను 15 సంవత్సరాలు పార్టీ చేసిన సేవలు ఏమాత్రం పార్టీ గుర్తించలేదనే అభిప్రాయంతో నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొని ఇవాళ మీ అందరం కూడా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక కమ్మ కులస్తుడిగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలు సామాజికంగా కూడా వెలివేయబడి ఈ పార్టీ కోసం ఎన్నో విధాలుగా ఆర్థికంగాను సామాజికంగాను దాదాపుగా నా వ్యాపారాలన్నీ వదులుకొని కూడా ఈ పార్టీ కోసం నేను అహర్నిశలు కష్టపడి పనిచేశాను. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కనీసం గుర్తింపు లేని విధంగా నేను ఈ పార్టీలో కొనసాగాను. నేను చాలా బాధతోటి, అవమానంతో ఈ పార్టీ నుంచి ఈరోజు నిష్క్రమిస్తూ ఉన్నాను. నేను ఇన్ని సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా నాకు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు నా గురువర్యులు, నాకు సోదర సమానులైన వైవి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకాలంగా మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఉన్నందుకు ముఖ్యంగా ప్రెస్ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారికి, ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జి కన్నబాబు గారికి నా రాజకీయ పత్రం సమర్పించడం జరిగింది. పార్టీ నన్ను గుర్తించకపోవటం అనేది ఒక బలమైన కారణం. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం నా సామాజిక వర్గంగా విశాఖపట్నంలో 3 జిల్లాల్లో పార్టీ పనిచేసిన నేను ఒక్కడినే. నా తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు తర్వాత లాస్ట్లో వచ్చారు. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావంలో ఉన్న ఫస్ట్ నాయకుడు నేను. పార్టీ జెండా కట్టింది నేను ఇక్కడ. నా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు నా తర్వాత వచ్చిన వ్యక్తి ఈరోజు కూడా. ఆ విధంగా చూస్తే పార్టీ ఖచ్చితంగా నన్ను మర్చిపోయింది పార్టీ. అంతేకాకుండా ఈ పార్టీలో పనిచేసిన నా కేసులు మిగిలినవి. నేను ఒక సమసామాజికం చెందినవాడిని కాబట్టే పార్టీ నన్ను గుర్తించలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఏ పార్టీకి వెళ్తున్నారు? భవిష్యత్తు చూస్తాను. నేను ఖచ్చితంగా అయితే రాజకీయాల్లో ఉంటాను. నేను రాజకీయాల్లో కొనసాగుతాను. నేను మళ్ళీ మీ అందరిని ప్రెస్ మీట్ పెట్టి నా భవిష్యత్ కార్యక్రమం ఏంటి, నేను ఏ పార్టీలోకి వెళ్తున్నాను అనేది మళ్ళీ మీ అందరికి తెలియజేసి మీ అందరితోటి మళ్ళీ చర్చించిన తర్వాతే నేను మళ్ళీ తర్వాత స్టెప్ తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.